హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శేషాద్రి, అడ్వకేట్, హైకోర్టు ఆఫ్ ఏపీ. ఈరోజు సమాజంలో చూస్తూ ఉంటే చిన్న పెద్ద అనేటువంటి తారతమ్య భేదాలు లేకుండా విచక్షణ రహితంగా కామంతో కళ్ళు మూసుకొని 8 నెలలు 9 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు చిన్న పిల్లలే, అయ్యో ఆడబిడ్డలే అనేటువంటి ఆలోచనే లేకుండా గంజాయి మత్తులోనో డ్రగ్స్ తీసుకునో కామంతో కళ్ళు మూసుకొని ఆడపిల్లల మీద చెయ్యరానేటువంటి ఘోరాలు, అత్యాచారాలు, అగత్యాలు, ప్రాణాలు తీసేయడం జరుగుతుంది. వీటికి కారణాలు ఏంటి, వీటి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రతి తల్లి ప్రతి తండ్రి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే మన పిల్లలను మనం ఎంతో కష్టపడి ఎంతో ప్రేమాను రాగాలతో పెంచి పెద్ద చేస్తూ ఉంటాం. వాళ్ళ కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఆ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, మంచిగా రక్షించాల్సిన బాధ్యత ప్రతి తల్లి ప్రతి తండ్రిది. పెద్ద పెద్ద స్కూల్లో చేర్పిస్తున్నాము, వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కొనిస్తున్నాము, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నాము, దీంతో మా బాధ్యత అయిపోయింది అని అనుకోవడం తప్పండి. ఎందుకంటే పొద్దున్నే స్కూల్కి వెళ్ళేటటువంటి మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకున్నారు, టయానికి తిన్నారా లేదా, టీచర్లు ఏం చెప్పారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీతో ఏం మాట్లాడారు, వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, వాళ్ళ యొక్క మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలి. అవి మంచివా చెడువా, వాటిని ఎలా మనం మార్చాలి అనే విషయాలు ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ పిల్లలకు నేర్పించవలసినటువంటి ముఖ్యమైనటువంటిదండి. అప్పుడే మన పిల్లల్ని మనం అనుకున్న కలలను సహకారం చేసే విధంగా ఉంటాం. ఈరోజు సోషల్ మీడియాకి బానిసలైపోతున్నారు, స్నేహాలకు బానిసలైపోతున్నారు. చిన్న వయసులోనే మగపిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి తీసుకుంటున్నారు, 5 నిమిషాల సంతోషం కోసం ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ప్రతి మగ పిల్లవాడికి ప్రతి తల్లి తండ్రి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు నేర్పించాలి. సమాజంలో కానీ నీతో చదువుకుంటున్న వాళ్ళే కానీ నీ ఇల్లు చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఆడబిడ్డ నీ తల్లినో నీ కూతురనో నీ అక్కనో లేకపోతే మీ చెల్లెలనో విధంగా వాళ్ళ వాళ్ళ మైండ్లో ఏర్పడే విధంగా భావన కలగాలి వాళ్ళకి. అప్పుడే ఈ సమాజం బాగుంటుందండి. అలా కాకుండా చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు బానిసైపోయి చిన్న పిల్లలు ఆడపిల్లల ప్రాణాలు తీసేసి చంపేస్తున్నారండి. అలానే ఆడపిల్లలకు కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి నేర్పించాలండి. అమ్మ, మంచి సంస్కృతి నేర్చుకో, మంచి సాంప్రదాయం నేర్పించండి, ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు అనే విషయాలు తెలియాలండి. అలా తెలిసి వాళ్ళకి కావలసిన ధైర్యాన్ని బలాన్ని ఇవ్వండి. అప్పుడే ఆ పిల్లలు ముందుకు వెళ్ళగలుగుతారు. ఏది మంచి ఏది చెడు తెలియచేయండి వాళ్ళకి. ఏ దారిలో వెళ్తున్నారో తెలియచేయండి. మీరు ఒక స్నేహితులుగా వాళ్ళతో మెలిగినప్పుడే వాళ్ళ ఆలోచనలు మీకు తెలుస్తాయి, వాళ్ళ మనసులో మాట తెలుస్తుంది. అప్పుడు మనం అందుకు ఏం చేయాలి, వాళ్ళు ఎలా మార్చాలో తెలుస్తుంది, వాళ్ళని మార్చి మంచి దాడిలో నడిపించుకోగలుగుతాం. అలా లేనప్పుడు ఈరోజు తాత లేడు, తండ్రి లేడు, చిన్నాన్న లేడు, పెద్దనాన్న లేడు, బంధువులు లేడు, రక్త సంబంధం లేకుండా చిన్న పిల్లలండి, 9 నెలలు, సంవత్సరం, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, చంపేస్తున్నారు, అగత్యాలు జరుగుతున్నాయి. ఎందుకు ఇలా జరగడం అంటే మనం ఎక్కడున్నామండి, సమాజంలో ఉన్నాం. రాక్షసుల కంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నామండి. 5 నిమిషాల సంతోషం కోసం ముక్కు పచ్చలార జీవితాలను నాశనం చేసి చంపేస్తున్నామండి. కడుపుకి అన్నం తినేటువంటి ప్రతి ఒక్కడు ఆలోచించాలండి, ఎందుకు ఇలా చేస్తున్నామండి, మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన నాగరికత ఏంటి, మనం ఏంటి అసలు సమాజంలో అనే విషయాన్ని ఆలోచించాలి. మనం ఏంటి ఒకదానికి బానిసైపోయి ఇలా చెయ్యాలా, మనం ఇలా చేస్తే మనల్ని జైల్లో వేసేస్తే మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మనల్ని మీద పెట్టుకున్న నమ్మకం ఏంటని తెలియచేయాలి. ఆ ఆడబిడ్డ కూడా మన తల్లే కదా, మన తల్లి లాంటిదే కదా, మనకు జన్మనిచ్చిందే కదా, మన కూతురు లాంటిదే కదా, మన చెల్లెలే కదా, మన అక్కే కదా అనే ఆలోచన ప్రతి మగాడికి కలగాలండి. ఎంతో మంది స్త్రీలు తమ బాధలను బయటకు చెప్పుకోలేక కన్నీరు మున్నీరై వ్యవహరిస్తున్నారు. మగాడు మృగంలాగా ఒక సైకోలాగా ప్రవర్తించి పైచాయితక ఆనందాన్ని పొందుతున్నాడండి. ఎన్ని రోజులు పొందగలుగుతాం? ప్రతి ఒక్కడికి ఒక అంతం ఉంటుందండి. కాబట్టి ఎప్పుడూ కూడా
మనం మేకల్లా ఉంటే, కోళ్ళులా ఉంటే కోసుకొని తింటారండి. అదే సింహంలాగా గర్జించాలి, ఎదురు తిరిగి నిలబడాలి, ఎదిరించాలి. ఆ ధైర్యాన్ని, ఆ బలాన్ని ప్రతి తల్లి, ప్రతి తండ్రి తమ పిల్లలకి ఇవ్వాలండి. అలా ఇచ్చినప్పుడే తమ పిల్లలు ధైర్యంగా ఈ సమాజంలో తిరగగలుగుతారు, దేన్నైనా ఎదిరించి నిలబడగలుగుతారు, ఏనికి బానిస కాకుండా ఉండగలుగుతారు, మంచి బంగారు భవిష్యత్తుని సంపాదిస్తారు, ఉన్నత స్థాయిలో ఉంటారు. ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులకి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత కూడా పిల్లలది అని తెలియచేయాలి అమ్మా నాన్న. ఎందుకంటే పల్లెంలోకి అన్నం వచ్చి ఆ అన్నం నోట్లోకి వెళ్తూ ఉందంటే అందుకు నాన్న ఎంత కష్టపడ్డాడు, అమ్మ ఎంత కష్టపడిందని తమ పిల్లలకు తెలియచేయాలి. అలా తెలియచేసినప్పుడే జీవితం. అప్పుడే ఆ పిల్లలు ఆనందంగా ఉండగలుగుతారు, వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఆనందంగా ఉండగలుగుతారు, విద్య నేర్పించిన టీచర్లు ఆనందంగా ఉండగలుగుతారు. టీచర్లు కూడా స్కూల్లో ప్రతి ఒక్కటి నేర్పించాలండి. బాయ్స్కి, గర్ల్స్కి వాళ్ళ యొక్క కల్చర్ని మనం తెలుసుకొని వాళ్ళకి కల్చర్ నేర్పించాలి. ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సమాజంలో ఎలా గౌరవించాలని పద్ధతులు నేర్పించాలి, గౌరవ మర్యాదలు నేర్పించాలి, సంస్కృతి సంప్రదాయం నేర్పించాలి, నాగరికత నేర్పించాలి. కాబట్టి పిల్లల్ని, తల్లిదండ్రులను భగవంతుని నమ్ముకోమని చెప్పాలి, ఆధ్యాత్మికంగా నడవాలని తెలియచేయాలండి. అదే అండి జీవితం అంటే. ఎలా తింటే ఏముంది అనవేగా తింటున్నామంటే అదేం బ్రతకండి. సమాజంలో మనం ఒక సింహంలా బ్రతకాలి, అదే జీవితం అంటే. మంచి చెడు నేర్పించండి, దేనికి బానిస కాకూడదని నేర్పించండి. ఇంత పెంచి ఇంత పెద్ద చేసి మనల్ని కంటికి రెప్పలా కాపాడినటువంటి అమ్మా నాన్నల్ని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏ స్థాయిలో ఉన్నా కూడా భగవంతుని నమ్ముకోవాలి, మన వల్ల అయితే ఒకరి సహాయం చేయాలి. అంతేకాని దానికో దేనికో 5 నిమిషాల సంతోషం కోసం బానిసలు అయిపోయి జీవితాలు నాశనం చేసి కన్న తల్లిదండ్రులను రోడ్డున పడవేయద్దని, వాళ్ళని కన్నీరు కార్పించొద్దని ప్రతి ఒక్క స్టూడెంట్ని నేను వేడుకుంటున్నా. తల్లిదండ్రులు కూడా అయ్యో స్కూల్లో చేర్పించేసా మా పని అయిపోయిందని కాకుండా వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో ఒక స్నేహితులుగా మెలిగి వాళ్ళకి మంచి చెడును తెలియచేసి తమ పిల్లల్ని తమే రక్షించుకోవాలి. అంతేగాని ఇంత వస్తుంది అంత వస్తుంది అనేటువంటి స్టేటస్లు కాదండి ఇంపార్టెంట్. వాళ్ళకి కావాల్సినటువంటి ధైర్యం, బలం, సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తల్లిది, ప్రతి తండ్రిది. కాబట్టి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి అడుగుతున్నాను. కాబట్టి ఈ స్త్రీల మీద జరుగుతున్నటువంటి అత్యాచార అగత్యాల నుంచి తమ పిల్లలను తమే రక్షించుకునే విధంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలతో మెలగాలని, అలానే బాయ్స్ కూడా, పురుషులు కూడా మంచి చెడులు తెలియచేయాలని నేను ప్రతి తల్లిదండ్రిని, ఉపాధ్యాయులను కోరుకుంటున్నానండి. కాబట్టి దయచేసి మీరు మారండి, 10 మందిని మార్చి ఈ సమాజంలో మన పిల్లలు సంతోషంగా ఉండే విధంగా ఆడపిల్లలను రక్షించండి. థ్యాంక్ యూ.